అనగనగా ఒక్క హీరో ఉంటాడులా. హీరో చిన్న ఉన్నప్పుడే జాతరలో తప్పిపోతాడు. ఏదో ఒక రైలు ఎక్కి ముంబైకి పోతాడు. ఇక ఆడ హోటల్లా తిన్న తల్లలు గడుక్కుంటా పెద్దగా అవుతాడు. ఇక అక్కడికి విలన్ గాలను కొట్టి పెద్ద డాన్ అవుతాడు. హీరోను దోస్తుగాలు ఎరకబట్టి గతాన్ని అజ్జేస్తారు. అమ్మానైనా తమ్ముడు చెల్లె కుటుంబం అంతా ఎక్కడున్నారో చెప్తారు. ఇక వీళ్ళని ఎంకులాడుకుంటా హీరో వస్తాడు. అందరినీ కలుసుకుంటాడు. అందరి తిప్పలు తీరుస్తాడు. సినిమాకు ఎండ్ కారట్ పడుతుంది. దగ్గర దగ్గర గసంటి స్టోరీ ఒకటి ఆంధ్ర దిక్కైందోలా. ఎన్నడో వెనకట దూరమైన వాళ్ళు ఎట్లా కలుసుకున్నారో చూడండి. హీరో రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చింది గీడ బక్క పల్సగా కానొస్తున్న అన్నకేనోలా. ఈయన స్టోరీ చిన్నగా లేదోలా, భాష రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ ఉన్నది. ఈయన పేరు రాముడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్లుండే ఎల్లమ్మ ఎల్లప్పల కడుపున పుట్టిన పెద్ద కొడుకు. ఈయన చిన్నగున్నప్పుడు 10వ తరగతిలో ఫెయిల్ అయిందట. ఈయన పెదనాయన కొడుకు నాగరాజు సుతం ఫెయిల్ అయిందట. ఇక ఇద్దరికిద్దరు ఇంట్లో తిడతారన్న భయంతోటి వెనకట 1996లా ఇల్లు ఇడ్చి పారిపోయినరట. ఇంట్లోకెళ్లి బయటికొచ్చి సీదా ముంబై రైలెక్కిండ్రట. ఇక 6 ఏళ్లకు నాగరాజు తిరుగు పయనమై ఇంటికొచ్చిండు గాని రాముడు మాత్రం అటే ముట్టిందట. హఠాటే వండుకుంటా హోటళ్లల్లా క్లీనర్ గా డ్రైవర్ గా కొలువులు చేసుకుంటా బతికెళ్ళ తీసిండట. అటెంక ఏమైందో గీ అన్ననే చెప్తాడు నుండ్రి. నెక్స్ట్ టైం ట్రైన్ వస్తుంది, దాంట్లో బాగుంది చెప్పిండారు. పోయి దాదాపు ఎక్స్ప్రెస్లో ముంబైలో దిగిండాము. ఇద్దరు డిసైడ్ అయ్యి యాపక్క పోయిండారు తెలియలేదు. నాన్న పోయి ఒక హోటల్లో పనిచేసి ఒక వర్షం చేసి తర్వాత మళ్ళీ వస్తుంది. బాంబే నుంచి ఆధునికి వస్తుంది. ఆధునికి వచ్చి హిట్లరు ఇండియన్ పిక్చర్ చూసి మళ్ళీ కొంచెం వాష్ అవుట్ అయిపోయా బ్రెయిన్. మళ్ళీ ఏం చేసింది, బెంగళూరు ట్రైన్ ఎక్కింది. బెంగళూరులో పోయి ఆడ హోటల్లో పనిచేసి కొన్ని రోజులు, తర్వాత ప్లాస్టిక్ లైన్లో దాంట్లో చేసింది, తర్వాత క్లీనర్ పనిచేసింది, తర్వాత పోయి మళ్ళీ డ్రైవర్గా పోయి పనిచేస్తూ ఉంటాను ఇప్పుడు. ముంబైకెంచి సీదా బెంగళూరుకి మకం మార్చిండట. మళ్ళా ఆడ సుతం చిన్న చిన్న కొలువులు చేసుకుంటా బతికెళ్ళ తీసిండట. ఆఖరికి ఆన్నే లగ్గం చేసుకుని ఫ్యామిలీ మ్యాన్ అయ్యిండు. మరి అప్పుడు గంత భయపడ్డోనివి ఇప్పుడు ఎందుకు రావాలనిపించిందే అన్నా అంటే, డ్రైవర్గా పోయి పనిచేస్తూ ఉంటాను ఇప్పుడు. నన్ను రావడానికి కారణం ఓటు వెరిఫికేషన్ కావాలా, అమ్మది కావాలని చెప్పి వచ్చేసిండాను. నీ పని సల్లాగుండా మంచిగానే ఉంది పోనీ చంద్రము. ఎస్ఐఆర్ ఫారంలా అమ్మానాయనల ఓట్ల వివరాలు కావాల్సొస్తున్నది కదా. ఇక ఆ ఫారంల కోసం సొంతూరుకొచ్చిందట. ఫారాలు యాద్ చేస్తే గాని కుటుంబం యాదికి రాలేదన్నట్టు. రాడనుకున్న కొడుకు ఇంటికి వచ్చేటాలకు అవ్వ సంబరమైతే చిన్నగా లేదు పోన్రి. కండ్ల నీళ్లు తీసుకుంటా కొడుకును చూసి ముడిచిపోయింది. అట్లుంటది మరి కన్న తల్లి ప్రేమంటే. మొత్తానికి ఓట్ల సంఘ పొల్లు పెట్టిన కొత్త ఫారం తోటి రాజకీయ పార్టీలకు ఎంత ఫాయిదా ఉన్నదో గాని ఎన్కట ఎన్నడో ఎడవాసిన కుటుంబానికైతే బగ్గనే ఫాయిదా ఉన్నది పోన్రి.